ఎప్పుడో రామాయణంలో విన్నటువంటి ఘట్టము, ఆ పైశాచిక రాక్షసత్వం మళ్ళీ ఇవాళ చూస్తున్నాం. విశ్వామిత్రుడు అద్భుతమైన యజ్ఞం చేస్తూ ఉండేవాడు. ఈ చేసేటటువంటి యజ్ఞంలో మారీచ సుబాహువులు ఈ చీము, నెత్తురు, ఎముకలు, మలమూత్రాలు ఇట్లాంటివి తెచ్చి ఆ యజ్ఞకుండంలో ఋషులు అది దేవతలకు అందకుండా పోస్తూ ఉండేవాడు. విశ్వామిత్రుడు సర్వసమర్థుడు, అన్ని ధనస్సులు ఉన్నాయి, ప్రస్తుతం మన ఐఏఎస్ ఆఫీసర్ లాగా. అయినప్పటికీ ఆయన అన్నీ వదిలిపెట్టి పక్కన ఉన్నటువంటి స్థితిలో ఉండి ఎవరు దీనికి సమర్థులు అని దశరథుడి దగ్గరికి వచ్చి రామచంద్రమూర్తిని అభ్యర్థించి తీసుకొని వెళ్ళాడు. ఆ వెళ్ళినటువంటి రామచంద్రమూర్తి ఫస్ట్ ఏం చేశాడో తెలుసా అండి? రూట్ కాజ్ని హిట్ చేయకపోతే ఈ దుర్మార్గం ఇంతే కంటిన్యూ అవుతుంది. ఏంటి రూట్ కాజ్? ఆ ఇద్దరికి తల్లి తాటక. పుట్టింది ఎక్కడి నుంచి? ఆ ఇద్దరు తాటక నుంచి పుట్టారు. ఫస్ట్ రూట్ కాజ్ని అక్కడ హతం చేసి ఆ తర్వాత వాళ్ళల్లో కూడా